ఇది క్లౌడ్ ఫారెస్ట్, మ్యాన్ మేడ్ జలపాతం అనమాట. ఇంత ఎత్తు నుంచి పోతా ఉంటుంది. ఏమున్నదకు సో ఈ ఫ్లవర్ డోమ్ పక్కన ఉంటుంది అనమాట. ఇది క్లౌడ్ ఫారెస్ట్. ఏమక్క సో ఆ పైకి ఎక్కిపోయి అట్లా తిరగాలన్నమాట. చూసారు కదా, చాలా పైకి ఉంది. ఈ ఫ్లవర్ డోమ్ కంటే ఈ క్లౌడ్ ఫారెస్ట్ కొంచెం బాగానే అనిపిస్తుంది. సో ఇదంతా థాయిలాండ్కి సంబంధించిన ఇదనమాట, కల్చర్ చేయడానికి. ల్యాండ్ ఆఫ్ ద స్మైల్. సారీ, మియన్మార్ అనుకుంటా. మియన్మార్ నాగబావు. అన్నీ సెట్లే. మనకి ఇటువంటిదే బొటానిక్ గార్డెన్ కూడా ఒకటి ఉంటుంది. సో అందులోకైతే $5 ఎంట్రీ ఫీజు ఉంటుంది. టోటల్గా ఆర్చిడ్ గార్డెన్ ఉంటుంది అనమాట. $5 ఇస్తే మనం మొత్తం తిరిగి రావచ్చు అందులో. అంటే ఫారినర్స్కి $5, లోకల్ విజిటర్స్కి వచ్చేసి $15 ఉంటుంది. సూర్యదేవుడు గోల ఉంటుంది చూసారా, మనం అది నిఖిల్ సినిమాలో అది చూసినాం కదా. సో అట్నే ఉంది అది. ఏ ఊరు రాయడో, 2 చేతులు చాపిన వాడాడో. సో ఆ పైకి అంతా ఎక్కాల. అక్కడక్కడ అందమైన అమ్మాయిలు కాబట్టి చూసి ఎంజాయ్ అయ్యేది అంతే. దోసారి జస్ట్ జనాలే ఉంటారు, ఏముంటారు ఇక్కడ అంతా. సో లాస్ట్ వరల్డ్కి లిఫ్ట్లో ఎక్కడానికి వెళ్తున్నాం అనమాట. లెవెల్ 6 ఉంటుంది అది. సో టు ద లాస్ట్ వరల్డ్కి వచ్చేసినాం. ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. కిందికి ఏమున్నా చూసుకుంటా. సో ఇది పైకి వెళ్ళి చూస్తే కనబడే కింద దృశ్యం అనమాట. ఇది ఇందులో ఏముంటాయంటే ఇవన్నీ ఉంటాయి. ఇట్లా వాడి నడిచిపోవాలి. స్టార్ట్ టు యువర్ క్లైమ్ టు లాస్ట్ వరల్డ్ అంటే పైకి ఎక్కాలి ఇంకా. సో లాస్ట్ వరల్డ్ అంటే టాప్ అన్నమాట. అందమైన పాపలు లేదా తమ పాపలు. క్లౌడ్ ఫారెస్ట్లో 6th ఫ్లోర్ అనమాట. సో లాస్ట్ వరల్డ్ అని చెప్పినాం కదా, అదే ఇదనమాట. ఆయన అక్కడ రోప్ యాక్సెస్ టీము గ్లాస్ క్లీన్ చేస్తారు.
కింద ఇట్టా ఉంటుంది. సో మనకేంటంటే ఫ్లవర్ డోమ్ కంటే ఈ క్లౌడ్ ఫారెస్ట్ బాగుంటుంది. సో ఇటు పక్కకి వెళ్తే క్రిస్టల్ మౌంటైన్ అంట. సో అదే క్రిస్టల్ మౌంటైన్ కింద. సో ఇవన్నీ ఏంటంటే మొత్తం తెల్ల బాటలు పెట్టి నడుమ తుక్కుబెట్టి పెట్టిర్రు. మరి ఇదే క్రిస్టల్ మౌంటైన్ ఏంటో తెలియదు కానీ వాటర్ ఫాల్ వ్యూ అంట. ఇక్కడికి వెళ్ళి వాటర్ ఫాల్ చూడవచ్చు అటు బయటకు వెళ్ళి. ఏం కనిపించలేదు, ఎంతే కనిపించింది చూడరు అంతే. అటు ముందుకు పోతే మనం కింద చూడవచ్చు వ్యవస్థ ఏందనేది. ఇదే వ్యూ, వాటర్ ఫాల్ వ్యూ. మౌంటైన్ చెప్పినా కదా. సో ఇదే అనమాట. అది మనకి ఏంటంటే ఇక్కడ మనం మామూలుగా వాటర్లో ఉన్నట్టు ఉంటుంది అనమాట. కింద చూసారు కదా ఫ్లోరు. ఎంత జస్ట్ విజువల్ వండర్స్, అంతే, ఏం లేదు. పైకి వెళ్ళి కెమెరాలు ఉంటాయి అవన్నీ. సో ఇది చూడండి చుట్టూ. వాటర్ తయారు చేసి కింద మనకు వాటర్ లాగా అనిపిస్తాయి కదా, విజువల్ ఇల్యూషన్. సో దీని పేరు వచ్చేసి క్రిస్టల్ మౌంటైన్ అనమాట. దాని పేరు హిడెన్ ఫారెస్ట్ అంట. అది క్రిస్టల్ మౌంటైన్ కాదు. సో క్రిస్టల్ మౌంటైన్ అని చెప్పేసి ఇక్కడ ఉన్నాయన్నమాట. ఈ హిడెన్ ఫారెస్ట్, థియేటర్ గార్డ్, సీక్రెట్ గార్డెన్. సో ఇటు నుంచే వే అవుట్ అనమాట. సో ఇది క్లౌడ్ ఫారెస్ట్ థియేటర్ అనమాట. ఏముంటుంది ఇంట్లో అంటే చూపించిన చూడురు అంతే. ఏముంటుంది అంటే ఏం లేదు. వాడే మన తమ్ముడు, అన్నయ్య, మన వాలంటీర్ ఇవ్వాలి. సో ఇవన్నిటితోటి తయారు చేసిన స్కల్ప్చర్ అన్నమాట. అది కట్టెతోటి, చెక్కతోటి, రాయితోటి, నెక్స్ట్ అదేంటి తేనెటీగల దీంతో తయారు చేసిన స్కల్ప్చర్ ఇది. సో ఇటు సీక్రెట్ గార్డెన్ ఉందట, అందుకే చీకటిగా ఉంది. సో ఈ థియేటర్లో ఏంటంటే క్లైమేట్ చేంజెస్ గురించి చూపిస్తారనమాట. ఎకలాజికల్ ఇన్బ్యాలెన్స్ ఎట్లా జరుగుతుందని చెప్పేసి. సో ఇట్లా వెళ్తే సీక్రెట్ గార్డెన్ వస్తాడట, చూద్దాం. సీక్రెట్ గార్డెన్ వే అవుట్.
ఈ సీక్రెట్ గార్డెన్ అంత సీక్రెట్గా ఏముంటుందో మరి, ఏం లేదు. అన్ని సీక్రెట్ మొక్కలు ఉంటాయండి సీక్రెట్ గార్డెన్లో. ఏమో నాకేం కనిపించట్లేదు అన్నట్టే ఉంది లెక్క. సో క్రిస్టల్ మౌంటైన్స్ ఇవి. సింహం నోట్లో తలబెట్టేసేయండి. బయటకు వెళ్ళండి, వే అవుట్. సో బయటకు వెళ్ళేది అనమాట. 5 నుంచి మనం వచ్చినాం కదా, 5 నుంచి అందరూ ఫోటోలు తీసుకుంటారు. మనం కూడా ఇద్దాం. అవి ఏంటి మరి అవి రకరకాల మొక్కలు, పేర్లు వేలని మొక్కలు. నుంచి బయటకు వచ్చిన తర్వాత మనకి ఇక్కడ బయట ఒకటి సింహం స్కల్ప్చర్ కనిపిస్తుంది, చెక్కతో వేసింది. సో ఇదే ఆ స్కల్ప్చరు. దీని ప్రత్యేకత ఏంటి అంటే దాదాపు 5 మీటర్ల పొడవు ఉంటుంది. ఇదంతా ఒకటే చెక్కతో వేసారు, అంటే ఒకటే చెట్టుకు సంబంధించిన అదంతా చేసారు అనమాట. సో దీని పేరు వచ్చేసి ద లయన్ కింగ్. ఇది చైనాలో తయారు చేస్తారు. దీన్ని తయారు చేసిన చెక్క పేరు, కట్టె పేరు వచ్చేసి గోల్డెన్ సిల్క్ నన్ను. సో 15th century వరకు అన్నిటికీ ఇంటికి వాడకానికి యూజ్ చేస్తారు, తర్వాత బ్యాన్ చేసిరాడు, ఎందుకంటే ఇది చాలా విలువైందని చెప్పేసి. లయన్ కింగ్. సో ఇవన్నీ వుడెన్ స్కల్ప్చర్స్ అనమాట. అన్ని దాదాపుగా సింగిల్ ట్రంక్లో చేసినాయి ఇవన్నీ. సో ఫ్లవర్ డోమ్కు స్కైఫా ఇది ఏంటి దానికి క్లౌడ్ ఫారెస్ట్కు ఇదేంటి ఎంట్రీ ఫీజు వచ్చేసి దాదాపుగా $60 అంట. సో ఇవాళ మనం $60 సేవ్ చేసినాం. ఇది ఇట్స్ రైనింగ్ రెయిన్ కోట్స్ అనే స్వచ్ఛంద సంస్థ ద్వారా. ఎండ ఫుల్గా చంపుతుంది కదా.